Hello everyone, welcome back to my YouTube channel Vindhyashree Vlogs. సో ఇవాల్టి వీడియోలో నా ట్రైపాడ్ స్టోరీ మీతో షేర్ చేసుకుందామని అనుకుంటున్నా అండ్ అలాగే నేనే ట్రైపాడ్ యూస్ చేస్తాను మీకు చూపించాలని అనుకుంటున్నా. గైస్ యాక్చువల్లీ ఇది నేను కొనుక్కున్న ట్రైపాడ్ కాదు, నాకు మా బావ గిఫ్ట్ ఇచ్చారనమాట. పర్టికులర్ గా ఈ ట్రైపాడ్ తీసుకోవడానికి ఒక రీజన్ ఉంది. రింగ్ లైట్ అండ్ ట్రైపాడ్ తీసుకుందాం అనుకున్నా, బట్ ఏంటంటే ట్రైపాడ్ అనేది ఇప్పుడు ఇంట్లో యూజ్ అవుతుంది, మళ్ళీ మనం ఎక్కడైనా ట్రావెల్కి వెళ్ళినప్పుడు యూజ్ అవ్వదు కదా అని చెప్పి సెల్ఫీ స్టిక్ అనుకున్నా. సో సెల్ఫీ స్టిక్ వచ్చిన తర్వాత అదే సెల్ఫీ స్టిక్ బయట యూజ్ అవుతుంది కదా, ఇంట్లో యూజ్ అవ్వదు కదా అని చెప్పి ఇంకా రెండింటికి నేనైతే చాలా కన్ఫ్యూజ్ అయిపోయాను. అండ్ దాని తర్వాత రీసెర్చ్ చేశాను అనమాట, ఇట్లా రెండు ఇన్బిల్ట్ ఒకే దాంట్లో ఉంటాయా అని చెప్పి. సో ఉందన్నమాట, అది సెల్ఫీ స్టిక్ కమ్ ట్రైపాడ్. నాకు చాలా నచ్చింది. ఇట్లాని ఇదే మోడల్ కావాలి అని చెప్పి నేను చాలా రీసెర్చ్ చేశాను, ఏ బెస్ట్ క్వాలిటీ ఉంది ఏది ఉంది అని చెప్పి ఇంకా సర్చ్ చేశాను. అండ్ నేను ఫస్ట్ ఆర్డర్ చేసింది స్టీల్ మెటీరియల్ అనమాట. సో ఇంకా మా బావ చూసి ఇది కొంచెం స్టీల్గా ఉంది కదా, మంచిగా లేదు అంటే లైక్ బిల్డ్ క్వాలిటీ బాగాలేదు అని చెప్పి సో హీ ఆర్డర్డ్ దిస్ వన్. ఇది మెటల్ అనమాట. సో నాకు గిఫ్ట్ అనమాట ఇది. లైక్ ఓన్లీ ఇంట్లోనే మేము వీడియోస్ తీసుకుందాం అని మీరు అనుకుంటే యూ క్యాన్ గో విత్ ట్రైపాడ్. ఒకవేళ మేము ట్రావెలింగ్ చేద్దామని అనుకుంటే దిస్ వన్ ఇస్ ద బెస్ట్. సో మనం సోలోగా ట్రావెల్ చేసినప్పుడు వీడియో తీయడానికి ఎవరు ఉండరు, లైక్ ఇది యూజ్ చేసుకుంటే బెటర్ అనమాట. జస్ట్ మనం అక్కడ ప్లేస్ చేసి కెమెరా ఆన్ చేసుకొని వచ్చి వీడియోస్ రికార్డ్ చేసుకోవచ్చు, ఫొటోస్ క్యాప్చర్ చేయొచ్చు. ఇట్స్ రియలీ నైస్. సో దీన్ని ఎలా యూజ్ చేస్తాను నేను అండ్ దీంట్లో ఉన్న ఫీచర్స్ ఏంటి అనేవి మీకు నేను ఇప్పుడు చూపిస్తాను. అండ్ సెల్ఫీ స్టిక్ కమ్ ట్రైపాడ్స్ లో స్టీల్ యూజ్ చేస్తారు, కానీ ఈ ట్రైపాడ్ లో ఏంటంటే ఇది మెటల్ యూజ్ చేశారు. ఇది నేను అమెజాన్ లో తీసుకున్న ఫోన్ హోల్డర్ అనమాట ఇది. సో ఇది ఇట్లా 180 degrees మంచిగా టిల్ట్ అవుతుంది. అండ్ దీంట్లో మనకి లైట్ ఇచ్చారు, కూల్ అండ్ వామ్ అనమాట. సో వర్టికల్ వీడియోస్ కి ఇది, హారిజాంటల్ వీడియోస్ కి ఇలా అనమాట మనం యూజ్ చేసుకోవాల్సింది. ఈ హ్యాండిల్ తో మీరు ఎలాగైనా మూవ్ చేసుకోవచ్చు అనమాట. ఇలా 360 degrees ఇది రొటేట్ అవుతుంది అండ్ ఇది 180 degrees టిల్ట్ అవుతుంది అనమాట. ఇన్ కేస్ మీకు మంచి లైట్ కావాలి, మాకు రింగ్ లైట్ యూజ్ చేయాలని ఉంది అనుకుంటే ఆ ఆప్షన్ కూడా ఇచ్చారు దీంట్లో. సో ఇది అనమాట రింగ్ లైట్ పెట్టుకోవడానికి ఇచ్చిన నాబ్. సో ఇక్కడ మీరు రింగ్ లైట్ ప్లేస్ చేసుకొని ఈజీగా యూజ్ చేసుకోవచ్చు. మంచి లైటింగ్ ఉంటుంది, పోర్టబుల్ గా ఉంది కాబట్టి ఎక్కడికైనా తీసుకెళ్ళవచ్చు అనమాట. దీన్ని నార్మల్ సెల్ఫీ స్టిక్స్ లో నేను చూసింది ఏంటంటే అవి జస్ట్ 3 feet హైట్ 4 feet హైటే ఉన్నాయి. అంటే లో ప్రైస్ లో హైట్ ఉంటుందని నేను చాలా రీసెర్చ్ చేశాను, బట్ దొరకలేదు. సో దీన్ని ఇలా మనం పుల్ చేసినప్పుడు ఇది ఓపెన్ అయిపోతుంది ఇలా అనమాట. అండ్ నెక్స్ట్ ఇది ఫస్ట్ హైట్. సో ఎవరైనా కుకింగ్ వీడియోస్ చేసే వాళ్ళు నార్మల్ గా ప్లాట్ఫామ్ పైన పెట్టుకొని ఈ హైట్ లో వీడియోస్ తీసుకోవచ్చు. 6 and 7 8 స్టెప్స్ ఉందన్నమాట. 6 feet హైట్ అనమాట ఇది. సో మీకు ఒకవేళ నేను ఎలా వీడియోస్ షూట్ చేస్తాను అని మీరు చూడాలి అనుకుంటే నెక్స్ట్ వీడియోలో కంపల్సరీగా నేను అది పోస్ట్ చేస్తాను. అండ్ నేను మీకు దీని ఇలా మొత్తం హైట్ ఎంత ఉందనేది మీకు నేను చూపిస్తాను. సో గైస్ ఇదన్నమాట నా ట్రైపాడ్ స్టోరీ. సో మాక్సిమం నేను ఎక్కువ హ్యాండ్లోనే ఎట్టనా లైక్ మినీ వ్లాగ్స్ చేసినప్పుడు బయటికి వెళ్ళినప్పుడు దీన్ని యూజ్ చేయను, ట్రావెలింగ్ చేసినప్పుడు మాత్రమే యూజ్ చేస్తాను. అండ్ ఇంట్లో ఏదైనా వీడియో షూట్ చేయాలంటే యూజ్ చేస్తాను. మోస్ట్ ఆఫ్ ది టైం నేను హ్యాండ్లోనే పట్టుకుని షూట్ చేసుకుంటాను అనమాట వీడియోస్. సో దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. వీడియో ఎలా అనిపించింది? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.